మాచర్ల పట్టణంలో ట్రాఫిక్ సమస్య లేకుండా చేసేందుకు పోలీసు వారికి ప్రజలు సహకారం అందించాలి. ఎస్ఐ టి వెంకటరమణ. పరిసర గ్రామాల ప్రజలు వివిధ పనుల నిమిత్తం మాచర్ల పట్టణం వస్తూ ఉంటారని, ద్విచక్ర వాహనాలు ఎక్కడ పడితే అక్కడ ఆపి ట్రాఫిక్ సమస్యను కలిగిస్తున్నారని, అలాగే ఆటో వాలాలు, తోపుడు బళ్లు రోడ్లపై పెట్టడం వల్ల ట్రాఫిక్ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు షాప్ యజమానులకు ఎస్ఐ వెంకటరమణ కౌన్సిలింగ్ ఇచ్చారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారికి చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే వాహనాలపై చలానాలు ఏమైనా ఉంటే ఆన్లైన్ ద్వారా క్లియర్ చేసుకోవాలని, లేని పక్షంలో వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. కార్లు కూడా ఇష్టం వచ్చినట్టు కార్లకి పైన ప్రాబ్లం ఉండాలి. దీనికి బయట కారు వస్తారు కదా తాగుతాను, ఇంకా తెల్లని కొడతాను, మళ్ళీ భార్య గడికి కంప్లీట్ వచ్చిందనుకో తిరిగేస్తాను. ఖచ్చితంగా గొర్రె అందరికీ తాగుబోతులు అందరినీ భార్య గడికి అదే కంప్లీట్ ఇదే వస్తాను కోఆపరేట్ చేయమని చెప్పేసి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా లోపలికి పెట్టుకుంటే సరిపోతుంది. పెట్టుకుంటే మాత్రం ఎవరు తెలిస్తే ఫైన్ వేస్తాం. తర్వాత ఇంక ముందు ఫైన్ వేసి ఉంటారు బండ్లకి, అది మీ సేవలోకి వెళ్ళి వాళ్ళకి ఏమేమి ఫైన్ వేసి ఉన్నారో అవి కట్టుకొని మీ సేవలో కట్టించుకోవాలి. రేపు నుంచి మేము టెస్ట్ చేస్తాం. దాంట్లో ఆ యాప్ పెట్టి చూస్తే బండిలో 10 కేసులు వచ్చినాయి అనుకోండి, ఎక్కడోసారి కొట్టిండే కాదు, మాచర్లోను గురజాల్లోను కొట్టేసి ఉంటారు, ఏడ కొట్టేసి ఉంటారు. అవి దొరికినాయి అనుకోండి మేము బండి సీజ్ చేస్తాం. అందువల్ల అందరూ కూడా ముందు కొన్ని బళ్ళకి ఏమైనా ఫైన్ వేసి ఉంటే చూసుకొని మీ సేవలో బండి కట్టేసుకుంటాం. ఇప్పుడు ఇంకోటి ఆటో వాళ్ళకి ఆల్రెడీ వచ్చిన వాళ్ళని రేటింగ్ పెట్టించారు. ఆటో డ్రైవర్లందరినీ పిలిచారు. ఇప్పుడు ముందు మంచిగా మనం మంచిగా చెప్పేస్తే ఇది పద్ధతి చెప్పిన తర్వాత ఇప్పుడు అతిక్రమించారు అనుకోండి, వాళ్ళు చెప్పాలి, వాళ్ళు కూడా చెప్పాలి కదా. చెప్పిన తర్వాత బాబు ఇలా ఉంటే ట్రాఫిక్ డ్యామేజ్ చేయకూడదు, అప్పుడు కూడా చెప్తాను. ఇప్పుడు అందుకే వాళ్ళు రమ్మని ఇప్పుడు అందరూ వచ్చారు కదా. అలాగే కొంతమంది చెప్పారు, సిటీ వెళ్ళే వాళ్ళు చెప్పాను. ఇప్పుడు అందరూ టౌన్ వాళ్ళకి అందరూ పిలుస్తున్నాను అనమాట. పిలిచి అందరికీ చెప్తామా కౌన్సిలింగ్ వాళ్ళు చెప్తాను, రూల్స్ అని చెప్తాము. తర్వాత వీళ్ళు కూడా షాపుల వాళ్ళకి అందరూ చెప్పాలి కదా. వాళ్ళని పిలిచి బయటకి చెప్తాం, షాప్ పెడతాం నిరంతరం. 2 రోజులు కాదు, డ్యూటీ షాట్లు ఉండవు, పక్కా ఉండదు. ఎస్పీ గారు డిఎస్పీ గారు పక్కా దానికోసమే ఇప్పుడు ఇదంతా ఈ పక్కే నిరంతరం ఉంటే మా కానిస్టేబుల్ ట్రాఫిక్ టైం రద్దీ టైంలో ఖచ్చితంగా ఉంటారు. పక్కన కాదు ఉండేది పెడతాం, 4-5 పెడతాం. ఎందుకంటే నేను వస్తాను, నేను కూడా సాయంత్రం కూడా వచ్చి టర్నింగ్ వచ్చి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తాను. ఓకేనా?